ప్రస్తుతం మనం ఖానాపూర్ ప్రాథమిక సహకార పరపతి సంఘం భవనం దగ్గర ఉన్నాము. ఉయ్యాల నాగేశ్వరరావు గారు సిఇఓ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ మన సహకార సంఘం సొసైటీ స్థాపించి ఏ సంవత్సరాలు స్థాపించారు? ఇప్పుడు ఈ సహకార సంఘం ఆధ్వర్యంలో ప్యాడీ కానీ ఈ సంఘ సభ్యులు కానీ రైతులకు కానీ ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయో? మేము 13/8/1959 సంఘాన్ని స్థాపించారు సార్. ఈ హనుమయ్య గారు అయినా ఇప్పుడున్న కంటిన్యూషన్ చైర్మన్, అప్పట్లో కూడా ఆయన స్థాపించిండు. అప్పుడు 1000-2000 తోటే స్టార్ట్ అయింది సార్. కొంచెం ఆ సంఘంలో అప్పుడు ఓన్ ప్లేస్ కానీ లేకుండా మామూలు ఏదో క్లాతులు కట్టి నడిపించారంట సంఘం. అట్లాంటిది అలా సంఘానికి 2 బిల్డింగ్స్ ఉన్నాయి సార్. 8 కుంటలు ఈ బిల్డింగు, 10 కుంటలు ఆ బిల్డింగు. సొంత స్థలాలు ఉన్నాయి. 10 డబుల్ స్టేర్ కూడా ఉంది సార్. 2 స్థలాలు ఉన్నాయి సంఘానికి. తర్వాత ఫ్యాడీ కూడా పోయిన ఖరీఫ్లో ఇక్కడ రైతులే 17,000 చిల్లర క్వింటాలు కొన్నాం సార్. ఇప్పుడు కూడా అంతా పచ్చి ధాన్యం అమ్ముకున్నారు. ఇంకొక 5-6 వేలు ధాన్యం కూడా రెడీగా ఉంది కొనుగోలుకి. లోనింగ్ వచ్చేసి ఎస్ఈఓ 635 మందికి సభ్యులు ఉన్నారు సార్. మా సంఘంలో ఇప్పటివరకు 635 మంది ఉన్నారు. 35,58,075 రూపాయలు వాటాదానం సభ్యులకి మాది నిలవ ఉంది మా కాడ. మేము 398 మందికి ఎస్ఈఓ లోన్ అప్పు ఇచ్చినాం మా సంఘం నుండి. 2,46,59,620 రూపాయలు అప్పిచ్చున్నాం సార్. ఈ పంట రుణాలు, ఎల్టీ రుణాలు సార్ 20 మందికి ఇచ్చినాం. 67,29,870 రూపాయలు ఇచ్చినాం. మేము మా చైర్మన్ గారు ఇక్కడ గేదెల లోన్లు కానీ చిన్న సన్నకారు రైతులకు కొంచెం స్వయం ఉపాధిగా బతుకోవాల కోసం అని స్వయం ఉపాధి లోన్స్ అనేది పెట్టినాం సార్. ఇది మా ఓన్ క్యాష్ నుంచి మేము ఇక్కడ సంఘం నుంచి మిగులుబాటు ఉన్న క్యాష్ని డిపాజిట్ చేయకుండా రైతులకే ఇచ్చి రైతులకి న్యాయం చేసినట్టు అయితే అనేసి ఏ ఖర్చు లేకుండా స్వయం ఉపాధి లోన్స్ అని 1,00,000 వరకు ఏ ఖర్చు లేకుండా ఒక 100 రూపీస్ స్టాంప్స్ 2 తీసుకొచ్చి ఇచ్చి 2 సుట్టిని పెట్టిస్తే ఇస్తాం. నెలకి 9 ఏళ్ళు కట్టుకోవాలి సార్. సంవత్సరాలు క్లియర్ అవుతాయి. గేదెకే కానీ షాప్కే కానీ అట్లా ఇస్తున్నాం సార్. 2 లక్షలు 3 లక్షలు ల్యాండ్ డెవలప్మెంటు, భూమి ఉండి దాన్ని ఏదైనా వర్క్ చేసుకోవాల్సి అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటే అట్లా మార్టిగేజ్ చేసుకుని ఇస్తాను. అది కూడా ఒక 18 నెలలకి 50%, 18 నెలలకు 50%, అట్లా ఏ ఖర్చు లేకుండా. మేము ఎల్టీ లోన్ ఇవ్వాలంటే కొంచెం ఖర్చు, ఎవల్యూషన్ ఫీజు అని, వాటాదానం అని ఎన్ని ఉంటాయి. అలా ఇన్సూరెన్స్ ఉంటుంది. అలాంటిది ఏం లేకుండా మా సంఘం సొంత క్యాష్ నుంచి 2,21,00,000 రూపాయలు ఫస్ట్ ఒక 10 లక్షలతో స్టార్ట్ చేసినాం సార్. ఒక 2021లో ఈరోజు 25 కల్లా ప్రజెంట్గా ఇప్పుడు 2,21,00,000 ఇచ్చినాం సార్. 157 మందికి ఇచ్చినాం సార్ మా సంఘ. సార్ ఈ సొసైటీ ఆధ్వర్యంలో సమావేశాలు సంవత్సరానికి ఎన్ని సమావేశాలు నిర్వహిస్తున్నారో ఆ సమావేశాలలో ఏ ఎజెండాతో ఈ సొసైటీ ముందుకు పోతుంది? అభివృద్ధి కోసం చేసేదంటే పాలకవర్గం కూడా ముందుగా ఉంటారు సార్. నీతి నిజాయితీతో పనిచేస్తారు ఇప్పటి వరకు కూడా. ఇక్కడ ఉన్న చైర్మన్ కూడా కంటిన్యూషన్ 61 సంవత్సరాల చైర్మన్ ఆయన చెప్పిన దానికి అందరూ కూడా ఏకీభవిస్తుంటూ అభివృద్ధి ఇంకేం లేదు. సంఘం మంచిగా అనే దానికి లోనింగ్స్ కానీ ఇసుంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత తీసుకుంటూ కార్యవర్గం నడుచుకుంటూ పోతుంది సార్. ఈ సొసైటీ ఆధ్వర్యంలో బైలా ఎలా నిర్వహిస్తున్నారు? బైలాకి కట్టుబడి. బైలా అంటే సార్ సంఘ పరిధిలో నివాసం ఉండాలి మనం అప్పు ఇవ్వాలంటే, లేకపోతే రెవెన్యూ పరిధిలో భూమి అని ఉండాలి. సంఘ అభివృద్ధికి తోడ్పడే సభ్యులుగా చేర్చుకోవచ్చు. వాళ్ళకి కూడా లోనింగ్స్ ఇవ్వచ్చు. అట్లా లోనింగ్స్ రికవరీ కూడా 100% ఉంది సార్. మా అక్కడ ఎస్ఈఓ కానీ ఎల్టీ కానీ ఎస్యూపీ కానీ కలెక్షన్ కూడా 100% ఉంది సార్. సార్ ఈ సొసైటీ ఆధ్వర్యంలో స్వల్పకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఎలా నిర్వహిస్తున్నారు? అందరికీ మా అక్కడ ఉన్న ల్యాండ్స్ ఉండి కావాలని వచ్చిన రైతుకి లేదు అనేది అయితే లేదు సార్. అందరికి ఇస్తున్నాం. ఇన్ టైంలో వసూలు చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మా సంఘం వల్ల సార్ మీరు తెలుసుకున్నంత ఉంటుంది, డిస్ట్రిక్ట్లో 3% అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదాన్ని కూడా కరెక్ట్గా రైతుకి మేము వసూలు 7% ఇంట్రెస్ట్ వసూలు చేసి మళ్ళీ ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత ప్రతి రైతుకి అయ్యా నువ్వు టైంకి కట్టినావు, ఇంక నీకు 3% గవర్నమెంట్స్ వచ్చినాయి తిరిగి మళ్ళీ పంచుతున్నాం ప్రతి సభ్యులకు కూడా. అట్లా మా కాడ ఏంటంటే మేము వడ్డీలకు పోయినా కానీ 1 year లోపల కడతారు. మేము కూడా బ్యాంకులో 100% బ్యాంకులో డ్యూ లేకుండా కరెక్ట్గా సభ్యుల నుంచి వసూలు చేసే కట్టే సంఘం జిల్లాలో మాది సార్.
సార్ ఇటీవల గవర్నమెంట్ 2 లక్షల రుణమాఫీ చేసింది సార్. ఈ రైతులకు ఎంతమందికి రుణాలు మాఫైనాయి, రుణాలు మాఫీ అని రైతులు ఎంతమంది ఉన్నారు, అది ఎలా జరుగుతుంది ఆ ప్రక్రియ? అలా కొంచెం ఎట్లా జరిగింది అనేది మాకు కూడా తెలియదు సార్. మేము 411 మందిని పంపడం జరిగింది. 2,09,00,000 పంపినాం సార్ మేము. కానీ మాకు రావటానికి 232 మందికి వరకే వచ్చింది. ఇంకా మాకు 40% రాలి సార్, 60% వచ్చినాయి. ఆ 40% కూడా ఎందుకు ఆగినాయి, ఎట్లా ఎందుకు రాలేదు అనేది కూడా మాకు డీటెయిల్స్ రాలేదు సార్. రైతులు కూడా పాపం చాలా మంది 2 times వచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 times వచ్చి మళ్ళీ తీసుకున్నారు వాళ్ళు లోన్ కూడా. అసలు రాని వాళ్ళు అసలు రాలే. 2 లక్షల పైన కాదు సార్, 10,000, 20,000, 30,000 కూడా రాలే. వాళ్ళకి ఎందుకు రాలేదని వచ్చి అడిగితే కూడా మా కాడ సమాధానం ఏం లేకపోయింది. మేము కూడా బ్యాంక్ వాళ్ళని కానీ అట్లా టెస్కా బోళ్ళు వచ్చినప్పుడు కూడా సార్ ఇట్లా పరిస్థితి ఉందంటే మన చేతులు ఏం లేదు, ఇది గవర్నమెంట్ చేతులు ఉందంటే సార్ ఇట్లా ఉంటే కూడా వ్యవసాయ శాఖలను కూడా కలవటం జరిగింది. మేము జిల్లా ఆఫీసర్ని, మన మండల అధికారులను కూడా కలవటం జరిగింది. కలిసినా వాళ్ళ కాడ మా కాడ కూడా ఏం లేదు. అలాంటి దాన్ని వచ్చినప్పుడు మీకు చెప్తాం, మీరు చేసుకుందని అన్నారు. 40% రాలేదు సార్ లోన్ మాఫీలా, 60% వచ్చింది సార్ కరెక్ట్గా. ఇప్పుడు మన ఈ సొసైటీ ఆధ్వర్యంలో ప్యాడీ సేకరణ చేస్తున్నారు. మీరు మద్దతు ధర అంటే మద్దతు ధరతో పాటు బోనస్ ఏ విధంగా అందుతుంది రైతులకు? బోనస్ ఒక 5% అందలేదు సార్. 95% మొన్నటి వరకు కూడా డిస్బర్స్మెంట్ అయిపోయినాయి సార్. ప్రభుత్వం ఇచ్చింది, రైతులకు చెందిన డైరెక్ట్ ఖాతాలో జమ అయినాయి. ఒక్క 5% లాస్ట్లో ఉన్నాయి సార్. అవి కూడా వస్తాయని చెప్తారు అడుగుతుంటే. ఒక 5% రావాల్సి ఉన్నాయి సార్. 95% అయితే వచ్చినాయి సార్. ఇటీవల అకాల వర్షాలు కురవడం వల్ల రైతులకు ధాన్యం తడిచిపోయింది. అక్కడక్కడ సెంటర్లలో సౌకర్యాలు కూడా సరిగా లేవు అనే మాట వినిపిస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు మీరు తమ ఫీల్డ్ మీద చూసినా కానీ ఎక్కడైతే వర్షం తడవకుండానే కప్పిపించినా సార్. రాత్రి కూడా 8:30 వరకు కూడా మేము ఫీల్డ్ మీద ఉన్నాం. ఎవరే ఒడ్లే తడవలేదు సార్, మంచిగా ఉన్నాయి తడిసిన. అందులో అద్దరు పచ్చొడ్లు అలవలసలకి అయితే అమ్ముకోవడం జరిగింది, ఇది వాస్తవం సార్. 1900 కూడా కింట అమ్ముకోవడం జరిగింది. మేమే కొంతమందిని మీరు ఇట్లా అమ్ముకోబాకండి అని చెప్పి ఎండబోపించి ఒక సెంటర్ల ప్లేస్ లేకపోతే 2-3 సెంటర్లు ఎంఆర్ఓ గారు సలహా తీసుకొని అట్లా ఎండబోపించి ఉంచినాం సార్. ఈ వర్షం అనుకోకుండా రావడం జరిగింది. అందరూ పట్టాలు కప్పుకొని తడవకుండా ఉన్నాయి సార్. ఇప్పుడు మిల్లర్స్ వరకు కొద్దిగా అనుకూలంగా లేదు సార్ రైతులకి. ఒక్క బిల్లు ఇచ్చారు, ఒక 1000 కింటా ఇచ్చారు. అతను నేను ఒక లారీ దించుకుంటూ 2వ లారీకి లోడ్ కాటాయిపిస్తాక నాకు అమ్మాలి వెళ్తుంది, పంచాయతీ నడుస్తుంది, నేను దించుకోలేను అన్నట్టు రాత్రి. అంటే కాటాయిసి దామే మళ్ళీ కలాసులతో నేనే పట్టా కప్పించి తడవకుండా ఉదయం కూడా పోయి చూసుకొని వచ్చాను సార్. ఇక్కడైతే ఏం తడవలేదు సార్. రైతులకైతే ఎలాంటి నష్టం ఇప్పటివరకు అయితే ఏం జరగలేదు సార్. ప్రస్తుతానికి ముందు అయితే ఏం కానీ కాల్చుంటే మిల్లర్స్లో అలాట్మెంట్ ఇవ్వటం వల్ల వరకు కొంచెం స్పీడ్గా లేదు సార్. అది వరకు మనం ప్యాడీ సెంటర్ నిర్వహణ సెంటర్లలో తేమ యంత్రాలు కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ ఏ విధంగా అటు పనితీరు ఉంది, ఏ విధంగా మీరు సమకూరుస్తున్నారు? మేము ప్రతి రైతుకు కూడా టోకెన్ రిజిస్టర్ అని సీనియారిటీ రిజిస్టర్ ఉంటుంది సార్. అందరిని కలుస్తుంటాం, ఫీల్డ్ మీద తిరుగుతుంటాం సార్. మేము కూడా ప్రతిరోజు తిరుగుతుంటాం, 2 times 3 times తిరుగుతాం. తిరిగేసి తేమ వచ్చిన వాళ్ళు చూస్తాం. 17% వచ్చిన వాళ్ళప్పుడు ఏమంటే మీరు కుప్పేసుకోండి, వేసుకున్న తర్వాత సీరియల్ రాసుకుంటాం. ఆ సీరియల్ ప్రకారంగా పెట్టి మిల్లుకి పంపిస్తున్నాం సార్. మిల్లు అలాట్మెంట్ అయితే లేట్ అయిన మాట వాస్తవం సార్. మిల్లు ఇప్పటికి కూడా మిల్లు ప్రాబ్లం వల్లనే కొంచెం మేము ధాన్యం రైతులు చాలా మంది ఉన్నది ఇక్కడ. అయితే వాళ్ళు ఉండటం కూడా మనకి కొద్ది మందిరే ఆల్రెడీ పచ్చిదాన్ని అమ్మేసుకున్నారు. ఈ మనకి ప్రభుత్వం ప్రకటిస్తాక ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయింది. ఒక 20% మన సెంట్రల్లో ఉన్నాయి సార్ రోడ్లు. మొత్తం మీద 5,000 కింటా వరకు ఉండొచ్చు అనుకుంటున్నాం సార్. ఏది ఏ పదులు అయితే హెచ్ఎంటీలు అయితే మా సెంట్రల్ ఉన్న రోడ్లల్లో. నిన్న ఒక 880 టిక్కీలు మిల్లుకి కూడా చేర్చినాం, దిగుమతి కూడా అయిపోయింది సార్. మిగతా ఇది కాటాలు జరగాల్సి ఉన్నాయి సార్. సార్ కొనుగోలు కేంద్రాలలో టోకెన్ సిస్టమ్ ఉన్నదా? రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాడి సేకరణ జరుగుతుంది సార్. కానీ మిల్లులనే కొంచెం మా నుంచి కానీ ట్రాన్స్పోర్టర్ నుంచి కానీ ఇక్కడ మా ఎంఆర్ఓ గారి డిపార్ట్మెంట్ నుంచి కానీ అంతా మంచిగా ఉంది. ఒక మిల్లుల అలాట్మెంట్లే మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. మిల్లుల అలాట్మెంట్ ఇయ్యక మేము ఎవరికి పంపాలా, ఈ ఒడ్లు ఆరినాయి, ధాన్యం ఆరిపోయింది, 50% ఎక్కువ ఆరిపోయింది. కానీ మిల్లు అలాట్మెంట్ లేక 3 days సెలవులు వచ్చినాయి. ఆ సెలవులతోటి గోడాము ఇచ్చారు, రుజునారు గోడాము. ఆ గోడాము కూడా పంపుదానంటే ఏదో క్వాడ్ సొసైటీలు పంపితే 10 రూపీస్ అడుగుతారు. ఆడ వద్దంటే నడుగుడం సొసైటీ పంపిణీ అనేది అన్నారు. ఈ లోపల ఇక్కడ జయలక్ష్మి మిల్ అనేది మా ఊరు పక్కన తీసుకొచ్చుకున్న ఒక 1000 కింటాకి నిన్న ఒక లారీ పంపినాం. మళ్ళీ రాత్రి పంపుదా అంటే అది మిల్లర్స్ది ఏదో నడుస్తుంది చర్చ. అమ్మాయిలు వెళ్తే ఆగండి క్లియర్ అంతా దించుకుంటాం అని అన్నారు సార్.
విషయం. ఈ సెంటర్లలో హమాలీలకు ఛార్జీలు భిన్నంగా వసూలు చేస్తున్నారు అనేది అక్కడక్కడ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్? అంటే 22 రూపాయలు అయితే ఇస్తున్నమాట వాస్తవం సార్ హమాలీలకి. అవి రైతుల నుంచే ఇప్పిస్తున్నాం సార్. ఇది అంతేగాని అంతకంటే ఏం లేదు సార్ వాస్తవం పరిస్థితి. తెలుసుకున్న రైతులు తెలుసుకున్న ఇదే విధంగా ఉంటుంది సార్. మేము ఈ గోనె సంచుల టెండర్ల ప్రక్రియ ముగిసింది సార్. అవి సకాలంలో రైతులకు గోనె సంచులు సరఫరా జరుగుతుందా సార్? జరుగుతున్నాం సార్, ఇస్తున్నాం. కావాల్సింటే ట్రాన్స్పోర్ట్ మేమే చేసుకోవాల్సి వస్తుంది సార్. వాళ్ళు చేయాలంట కానీ మేమే తీసుకొచ్చుకుంటున్నాం. అక్కడ ఎగుమతి ఇక్కడ దిగుమతి ట్రాన్స్పోర్ట్ మేమే చేసుకున్నాం. లాస్ట్కి వాళ్ళు ఏదో కొంచెం ఇస్తున్నారు. ఏఈఓ అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ అధికారులతో పాటు కమిటీలు వేశారా? ఆ కమిటీల పనితీరు ఎలా ఉంది? మాకు అయితే ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ని ఎంఆర్ఓ గారు గ్రామ పంచాయతీ వాళ్ళని అయితే ఎవరు ఇంక్లూడింగ్ చేయలేదు సార్. మా కార్యవర్గం మా సిబ్బందితో పాటు ఎంఆర్ఓ గారు, తర్వాత ఏఓ గారు, ఏఈఓ గారు వీళ్ళందరూ కూడా పాల్గొంటూనే ఉంటారు సార్ ఈ ప్యాడీ విషయంలో. ఈ పచ్చి వడ్ల ప్రైవేటు వ్యక్తులు కొనుక్కొని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట, వాటి మీద నియంత్రణ ఎలా ఉంది? అది మనకి అందుబాటులో ఉన్న విషయం కాదు కదా సార్, మనం చెప్పదగింది కూడా కాదు తమరికి. ఇప్పుడు ఎందుకంటే అది మనకి సమాచారం కరెక్ట్గా లేదు కదా సార్. లేనప్పుడు చెప్పకూడదు. పచ్చిధాన్యం అయితే దారుణంగా నేను కూడా కొంత అమ్మాను సార్. నేను కూడా వ్యవసాయం చేస్తా. దారుణంగానే కొనరు. 1600కి బస్తా అని అట్లా దారుణం సార్. ఒక నిలకడ రేట్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అప్ అండ్ డౌన్లు చేసి, దీనివల్ల 6 కాలాలు కష్టపడిన రైతుకు కన్నీరే మిగులుతుంది కదా సార్. వాస్తవం సార్ అది రైతుకి. ఎందుకంటే 2300 ఫస్ట్ 1 ఎకరం 2 ఎకరాలకు కోస్తే 2300 లెక్క అమ్మాను సార్ నేను. తర్వాతకి 1 ఎకరన్నరకు కోస్తే అది 1600కి అమ్ముకున్నాను నేనే ఉదాహరణ. మళ్ళీ ఐకేపీలా నేను నిన్న మన రేటుకి అమ్ముకున్నాను సార్. అట్లా అందరి పరిస్థితి కూడా ఎంత ఉంది సార్ వాస్తవంగా. ఈ మిల్లర్లు ధాన్యం అంటే మీరు ఏదైతే ప్యాడీ సేకరించిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్లో మిల్లర్లు అలాట్మెంట్ జరిగింది అంటున్నారు. మరి జరిగితే దిగుమతి ఎందుకు త్వరగా అయితే లేదు? ఇక్కడ అకాల వర్షాలు వచ్చి ఇక్కడ పంట అంతా కూడా తడిసిపోతుంది. రైతులకు అంటే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మరి మీరు మిల్లులను మీరు మీ సంఘం ఆధ్వర్యంలో కానీ లేకపోతే పై ఆఫీసర్లు కానీ సూచన చేసి మిల్లర్లు ఎందుకు ధాన్యం తొందరగా దిగుమతి చేసుకునే విధంగా మీరు ఎందుకు పోస్ట్ చేస్తలేరు సార్? మరి మొన్న జయలక్ష్మికి వచ్చినట్టు మాకు ట్యాబుల్ చూపించింది సార్. ఆ రోజు పోయి కలిస్తే 1000 క్వింటాలు వచ్చింది. రేపు పెట్టి పంపించండి అని చెప్పారు. నేను ఉదయం తెల్లవారు 2ంటికి స్టార్ట్ చేసి 887 బస్తాలు వాళ్ళ మిల్లుకి పంపించినాను సార్. పంపించిన తర్వాత మధ్యాహ్నం తర్వాతకి ఇంకా లోడ్ కూడా అవుతుందంటే సర్లే అన్నారు. సాయంత్రంకి వచ్చేసాక మీ అమ్మాలీలతో డ్రైవర్లతో మా అసోసియేషన్లో మాట్లాడుతున్నాం. వాళ్ళకి రేటు కుదరకపోతే అమ్మాలీలు ఆపే సూచనలు ఉన్నాయి కాబట్టి ఒకరోజు మీరు వెయిట్ చేయండి, కాటాలు అయిపోయి బాకరి అనేది రాత్రి చెప్పారు వాళ్ళు. మీరు దీర్ఘకాలిక లోన్లు ఇస్తున్నారు సార్. దాంట్లో బర్రెలు గొర్రెలకు కొన్ని పరికరాలకు వ్యవసాయ పరికరాలకు ఇస్తున్నారు కదా, అక్కడ ఏమన్నా మీరు ఇబ్బంది పెట్టి వాళ్ళని అవి గుంజుకరావడం జరుగుతున్నది ఎంతవరకు వాస్తవం? లేదు సార్. మా దాంట్లో మా సంఘంలో 100% కలెక్షన్ అవుతాయి సార్. ఇది డిస్ట్రిక్ట్లో కానీ బ్యాంకులు కానీ మా దాంట్లో డ్యూ లేదు సార్. మా సంఘం వరకు మేము లిమిట్గానే కరెక్ట్ కట్టే వాళ్ళకి ఇస్తాం. మా సంఘంలో తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ తీసుకుంటే కరెక్ట్ కట్టాలి అనే దాంతో తీసుకుంటారు. మేము వేస్ట్ ఖర్చు కూడా రూపాయి పెట్టాం. ఇప్పుడు మేము స్వయం ఉపాధి లోన్స్లో 5 లక్షలు ఇస్తాం సార్. 5 రూపాయలు కూడా ఎవరికన్నా తీసుకోం. వాళ్ళు కట్టుబడి కూడా అంతే సార్. ప్రతి నెల 26వ తారీఖున వచ్చి వడ్డీ కడతారు. 18 నెలలకి 50%, 10 నెలలు 50% కడతారు. మంచి కట్టిన వాళ్ళకి మళ్ళీ రీపేమెంట్ చేస్తాం, మళ్ళీ ఇస్తాం మళ్ళీ 5 లక్షలు. కానీ వాళ్ళకి ఎలాంటి ఖర్చు లేదు. ఓన్లీ వాళ్ళు మన దీన్ని మీ సేవలకు పోయి అప్లై చేసుకున్నందుకు ఒక 600 రూపాయలు, స్టాంపులు వేయించినందుకు ఒక 200 రూపాయలు, 800 రూపాయలతోటే మేము లోనింగ్ ఇస్తున్నాం సార్. ఇప్పుడు కొత్తగా దీంట్లో సభ్యులుగా సహకార సంఘంలో సభ్యులుగా చేరాలంటే మీరు కొత్తగా ఓటింగ్ అంటే నమోదు చేసుకోవడానికి పేరు నమోదు చేసుకోవడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు మన సొసైటీ ఆధ్వర్యంలో? ఇక్కడ ఈ రెవెన్యూ పరిధిలో భూమి కానీ ఈ రెవెన్యూ పరిధిలో నివాసం ఉండి వాళ్ళకి భూమి కొనుక్కోవడం కానీ లేదా వాళ్ళ సొంత తల్లిదండ్రుల భూమి మార్చుకోవడం కానీ ఉన్నోళ్ళకి ఎవరు వచ్చినా కానీ 330 రూపాయలు తీసుకొని మెంబర్షిప్గా చేర్చుకొని వాళ్ళకి మళ్ళీ పంట రుణం కూడా ఎకరానికి 45 ఏళ్ళ చొప్పున అప్పు ఇస్తున్నాం సార్. ఈ సభ్యత రుసుముతో పాటు ఏమైనా ఇన్సూరెన్స్ సౌకర్యం ఏమైనా ఈ రైతులకు కల్పిస్తున్నారా సార్? లేదు సార్, అలాంటిది లేదు సార్. అమౌంట్ తీసుకోవట్లేదు. మనకు అలాంటిది కూడా పైనుంచి ఆర్థిక బ్యాంక్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటిది లేదు సార్. తీసుకోమని ఆర్డర్ లేదు. మేము కూడా ఏది తీసుకోవట్లేదు సార్. 300 రూపాయలు వాటాదానం, 30 రూపాయలు ప్రవేశ రుసుము, 330 రూపాయలే తీసుకుంటాం సార్ ప్రతి సభ్యుడి నుంచి. ఆ వాటాదానం అప్పు ఇచ్చేటప్పుడు వాటాదానం 10% తీసుకుంటాం. 10% కూడా బ్యాంకులే కట్టేస్తాం. ఆ వాటాదానం అనేది కూడా సెంట్రల్ బ్యాంకులో నిల్వ ఉంటుంది సార్. మా లెవెల్లో ఉండదు సార్. అది
ఇప్పుడు ఈ మన సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు ఏమైనా పరికరాలు కానీ టార్పాలిన్లు కానీ వాళ్ళకు రైతులకు ఉపయోగపడే వస్తువులను ఏ విధంగా మీరు అంటే సబ్సిడీ రూపంలో అందిస్తున్నారా, లేకపోతే వాళ్ళు రైతులే కొనుగోలు చేయాలి? రైతులే తెచ్చుకుంటారు సార్. వాస్తవంగా మేము ఎలాంటివి లేదు సార్. మాకు ఈ మన ఉంది కానీ మార్కెట్ నుంచి కూడా ఎన్నడూ ఇవ్వలే. అడుగుతున్నాం, మా అయిపోయినాయి అంటారు సార్. రైతులే అందరూ మా కాడ రైతులు పెద్ద రైతులు ఉన్నారు, ఎవరికి వాళ్ళే కొనుక్కొచ్చుకున్నారు, ఎవరికి వాళ్ళే వేసుకుంటారు సార్. వాస్తవంగా అయితే మనం ఏమీ లేదు వాళ్ళకి. ప్రభుత్వం కూడా నుంచి కూడా రాలేదు మనకి. ఈ వాళ్ళు తెచ్చుకొని వేసుకొని వాళ్ళే కాపాడుకుంటారు వాళ్ళ పంటను వాళ్ళే సార్. మన సొసైటీ వార్షిక ఆదాయం ఏ విధంగా ముందుకు పోతున్నది? ఈ సొసైటీ పనితీరు ఎలా ఉన్నది? ఇది మినిమం పోయిన సంవత్సరం సార్ మాది ప్రతి సంవత్సరం కూడా 100% వసూలు కలెక్షన్ అవుతుంది. పోయిన సంవత్సరం మాకు 27,24,148 రూపాయలు లాభం వచ్చింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ప్రాఫిట్లోనే ఉంటుంది ఈ సంఘం. చిన్న సంఘం అయినా. రెండోది ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సంఘానికి కలెక్షన్ విషయాలు కానీ ప్యాడీ విషయాలు కానీ ఇక్కడ సభ్యులు కూడా సహకరిస్తారు. ఎందుకంటే హనుమయ్య గారు అనే చైర్మన్ నిజాయితీపరుడు, ఆయన కింద సభ్యులు కూడా అట్లనే పనిచేస్తారు. ఈ సంఘం డెవలప్మెంట్ కావడానికి కూడా ఈ మొదట ఏంటంటే ఇక్కడ సభ్యులు సహకారమే. ప్రతి సభ్యులు కూడా ఉన్న కొద్ది మంది కూడా కట్టడం, లోన్లు తీసుకోవటం వల్లనే సంఘం ఇంత డెవలప్మెంట్ కావడానికి కారణం సార్. ప్యాడీ కూడా మన సంఘం మనకేయాలనే వేసి ప్యాడీ కూడా సంవత్సరానికి మధ్యలో 2 సంవత్సరాలు చేయలేదు సార్. అంతకుముందు 4 లక్షలు 5 లక్షలు అట్లా వచ్చాయి. అట్లా మా చిన్న సంఘంలోనే 2008లో అసలు 2012 దాకా కూడా రూపాయలు లేదు సార్. మాకు ఎరువులకు డబ్బులు కావాలంటే ఇట్లా ఎవరన్నా బదులు తీసుకొచ్చుకొని ఎరువులు తీసుకొచ్చి అమ్మి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేది మేము. అలాంటిది ఇలా 2,22,00,000 రూపాయలు స్వయంపాధి లోన్స్ ఇచ్చినాం. అంటే 2,21,000 మాకు ప్రతి నెల వడ్డీ కలెక్షన్ వస్తుంది సార్. తర్వాత ఈ బిల్డింగ్ కూడా ఫస్ట్లో లేదు సార్. ఇది కొంతేమో సెంట్రల్ గవర్నమెంట్ ఇఫ్కో నుంచి తీసుకొచ్చింది మా చైర్మన్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు, జయపాల్ రెడ్డి గారితో చెప్పించి కొంత సందాలు వేసుకొని స్లాబ్ వరకు కట్టుబడికి సందాలు వసూలు చేసింది మా చైర్మన్ గారు. గవర్నమెంట్ నుంచి బ్యాంక్ నుంచి ఖర్చు కూడా పెట్టలేదు సార్. చిన్న సంఘం నష్టపోద్దని సందాలు వసూలు చేసి స్లాబ్ పోపించి కట్టుబడి చేసినాను సార్. దీనికి ఈ సొసైటీ అభివృద్ధికి తీసుకునే నిర్ణయాలు సభ్యులందరూ జనరల్ బాల్ మీటింగ్లో అందరూ హాజరైన తర్వాత ఆ నిర్ణయాలు తీసుకుంటారా, లేకపోతే స్వతహాగా మీరు అంటే ఇక్కడ ఉన్న ఎంప్లాయీసే తీసుకుంటారా? మెయిన్ ఇంపార్టెన్స్ మొత్తం ప్రతిదీ కార్యవర్గం నిర్ణయమే సార్. ప్రతిదీ కూడా ఇక్కడ కార్యవర్గం నిర్ణయం తర్వాతనే సిబ్బంది కార్యవర్గానికి ఫాలోఅప్ కావటం. సిబ్బంది ఏం లేదు సార్. సిబ్బంది కార్యవర్గం ఎలాంటి తీర్మానాలు చేస్తుందో దానికి సిబ్బంది కట్టుబడి పైన ఆర్థిక బ్యాంకు, ఇక్కడ కార్యవర్గం ఈ రెండింటిని కూడా బేస్ చేసుకొని ఆ చేసిన వాటికే రిమార్క్ లేకుండా అభివృద్ధి చేయటం సార్. అంతేగాని మా సొంతంగా సిబ్బంది ఏం లేదు సార్. తర్వాత మళ్ళీ మూడోది ఏంటంటే ఈ కార్యవర్గం చేసిన అన్ని కూడా జనరల్ బాడీలు ఆమోదం పొందిన తర్వాతకే ఇంపార్టెంట్ కార్యక్రమం చేయటం సార్. మెయిన్ ఐటమ్స్ ఏమన్నా కానీ జనరల్ బాడీలో పొందిన తర్వాతనే ఆమోదం పొందిన తర్వాతకే చేయటం. కానీ సింగిల్గా అయితే ఎప్పుడు చేయడం. ఎందుకంటే ఒక సీనియారిటీ చైర్మన్ సార్, అందుకని ఆయన జాగ్రత్తనే చేస్తారు. పెద్ద మనిషి, 92 సంవత్సరాలు సార్ ఆయనకి. మీరిచ్చే స్వల్పకాలిక రుణాలు కానీ దీర్ఘకాలిక రుణాలకు ఎలాంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు 7% ఎస్ఏఓ సార్. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఇన్ టైంలో 1 ఇయర్లోకి ఒకరోజు ముందు కట్టినా 3% ఇస్తుంది. రిటర్న్ ఇస్తున్నాం సార్. 3%గా రిటర్న్ ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం రిటర్న్ ఇస్తున్నాం. మొన్న కూడా మన మార్చిలో కూడా మాకు 3,90,000 రిటర్న్ వచ్చినాయి. ఇంకా డిస్బర్స్మెంట్ చేయలేదు సార్. 29 వచ్చినాయి. 31 సెలవు వచ్చింది. అది కొద్ది ఫ్యాడీ కట్టడంలో అయినాం సార్. అది కూడా పనిచేస్తాం సభ్యులకి పనిస్తే ఏం చేస్తారంటే సభ్యులకి మీకు ఇట్లా మీరు కట్టిన టైంలో మీకు వచ్చినాయంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉత్సవంగా కడతారు. పోయిన సంవత్సరం ఆల్రెడీ అసలు మీకు ఎంత వచ్చినాయా 3%, ఈ బోన్కి ఎంత కట్టుకోరి అంటే అట్లా ఉత్సవంగా కట్టుకున్నారు. ఈ సంవత్సరం కొద్ది బ్యాంకు వాళ్ళు ఇవ్వటం లేట్ అయింది సార్. ఇవ్వటం వల్ల మేము సభ్యుల నుంచి వసూలు చేసినాం. మొత్తం 15 లక్షల చిల్లర వసూలు చేసినాం సార్. వసూలు చేసి బ్యాంకులు కట్టేసినాం. కొంతమంది రైతులు మా దృష్టికి తీసుకొచ్చిన అంశం ఏంటంటే రుణాలు మాపోయినాయి కానీ మళ్ళీ లోన్లు మాకు ఇవ్వడంలో ఇక్కడ సహకార సొసైటీలు కానీ బ్యాంకులు కానీ మమ్మల్ని రైతులను ఇబ్బంది గురి చేస్తున్నాయి. ఇది ఎక్కడ జాప్యం జరుగుతుందంటారు? లేదు సార్, అసలు మా కాడ లేదు. మాది ఎందుకంటే చిన్న సంఘం కాదు సార్. మాకు ఎప్పుడు పనుసు ఎక్కువ ఉంటుంది, తీసుకున్న వాళ్ళు తక్కువ అవుతారు. వాస్తవంగా
మాకు ఎందుకంటే మంచి కలెక్షన్ అయితే మేము 100% బ్యాంకులో అప్పు కడతాం. మా కాడికి వచ్చిన సభ్యులకి మాకు లోనింగ్ మీ కాడ మాకు డబ్బులు లేవా మీకు ఇవ్వలేవు అనడానికి లేదు. ఇంకా డబ్బులు మిగులుతాయి ప్రతిసారి కూడా. తీసుకున్న లేక మా బ్రాంచ్ లెవెల్లో మాకు ఇచ్చిన అలాట్మెంట్లో డబ్బులే మిగులుతున్నాయి ప్రతి ఇయర్ కూడా. మీరు బ్రాంచ్లు తెలుసుకున్న ఎంత ఉంటుంది. మాకు ఒక 20 లక్షలు ఇచ్చారు అనుకోండి, ఇక్కడ వస్తే 10-15 లక్షలకే ఉంటారు. ఎందుకంటే చిన్న సంఘం కాదు సార్ మాదే, 100% వసూలైంది కాబట్టి పెద్ద సంఘాలతో పాటు అలాట్మెంట్ ఇస్తారు మాకు. ఇంకా పక్క గ్రామాలలో కూడా మంచిగా ఉన్న రైతులు, ఎక్కడ అప్పు లేని రైతులు కూడా మా కాడికి వచ్చి కానాపురం సొసైటీ అంటే బాగుంటుంది అనేది కూడా అట్లా వస్తే కూడా కొంతమందికి ఇవ్వటం కూడా జరిగింది సార్. అట్లా బ్యాంకు వాళ్ళ సలహాతోటి కొంతమంది బయట వాళ్ళకి కూడా ఇచ్చినాం సార్ అప్పులు. సార్ ఫైనల్గా మీ ఖానాపూర్ సొసైటీ నుంచి ఒక సీఈఓగా మీరు ఉన్నారు. మీరు రైతులకు ప్రజలకు ఏం సూచన చేస్తారు? మా సంఘ అభివృద్ధికే ఉద్దేశంతో టైం వసూళ్ళ విషయంలో కానీ నిజాయితీగా వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి రూపాయి వేస్ట్ ఖర్చు పెట్టకుండా ఇవ్వటం, వాళ్ళ కాంచి కలెక్షన్ తీసుకోవటం సంఘ అభివృద్ధికి మాది అదే. మా చైర్మన్గా ఆశయం కానీ మాది కానీ ఈ సంఘం అభివృద్ధి చేసుకొని, సంఘం అభివృద్ధి అయితే ఇదంతా సభ్యుల సొమ్మే కదా సార్. ఇది సభ్యులు ఏంటంటే మేము ఓన్లీ రేపు ఇలా చేస్తాం, రేపు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయింది అనుకోసారి హెచ్ఆర్ పాలసీ ప్రకారం ఇంకొక వెళ్ళిపోతాం. కానీ ఉన్నంత కాలం కూడా ఆయన కూడా నిజాయితీగా ఇక్కడ పనిచేసింది సార్. 22 సంవత్సరాలు. ఇవాళ మంచాలని అంటే తిరుగుతాడు సార్ స్టాండ్ మీద. ఆయన ఇవాళ అక్కడ నుండి పోటీ చేసినా మళ్ళీ గెలుస్తాడు. అంత జనం నమ్మకం. ఆయన కాకుండా కూడా ఇంకో కామెంట్ ఏంటంటే ఇక్కడ సార్ పొలిటికల్గా నేను ఉద్యోగుడు చెప్పకూడదు, ఆయన తప్ప ఎవరు వస్తే కూడా ఉంచుతారు అనేది కూడా జనాలు మీరు ఎంక్వైరీ చేసిన ఆ విషయం దొరికింది. ఈ అన్నమయ్య గారు అంటే చేస్తుండు, ఏదైనా తప్ప ఎవరు కరెక్ట్ ఉంటుంది అని అన్నా కానీ చెప్తారు, అమ్మంటే చెప్తారు. అట్లా అంత సర్వీస్ మ్యాన్ సార్ ఆయన చాలా ఉన్నాడు. కానీ ఇప్పుడు జన ఆర్థికంగా కూడా డౌన్ చేసుకుంది. ఈ సొసైటీకి ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారు? చైర్మన్ వైస్ చైర్మన్లు పనిచేస్తున్నారా? చేస్తారు సార్. 13 మంది డైరెక్టర్లు మీటింగ్కి తప్పనిసరి వస్తారు సార్. వస్తారు, ఏ అభివృద్ధికైనా కానీ పాల్గొంటారు. ఇక్కడ సంఘం అంటే వాళ్ళకు కూడా 13 మంది చైర్మన్ తోటి, వైస్ సర్పంచ్ మరిలక్ష్మమ్మ అని లేడీ సార్, బీసీ. అయినా కానీ అందరూ బాగా అట్లా అందరూ సహకరించబట్టికే మేము కూడా అంత యాక్టివ్గా పని చేయగలుగుతున్నాం సార్. ఏదైనా వసూలు లోన్ల విషయాలు కానీ ఏ విషయాలు కూడా సహకరిస్తారు. అందరూ డైరెక్టర్లు ఉన్నారు సార్? అందరూ ఉన్నారు సార్, అందరూ ఉన్నారు. అందరూ ఓడీ కాలేదు సార్, అందరూ రన్నింగ్లో ఉన్నారు. 13 మందికి కరెక్ట్గానే ఉన్నారు సార్. అంటే చైర్మన్తో కలిపి 13 మంది సార్ కమిటీ. ఇక్కడ కార్యవర్గ సభ్యులు 13 మంది, అందులో చైర్మన్ వైస్ చైర్మన్ ఇద్దరు పోతే 11 మంది నార్మల్ కార్యవర్గ సభ్యులు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏం జరగలేదు సార్, మీరు ఎక్కడైనా తెలుసుకోండి సార్. సార్ ఓకే సార్, మా మీద మేము ఏమన్నా లంచం కాదు సార్, కరెక్ట్ కాదు సార్. ఎక్కడైనా మీరు రుజువు చేసి నేను ఒప్పుకోగలుగుతాను సార్. అది ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాండి మీ తెలుగు.